నమస్కారం. బెనిఫిట్ వస్తది. అంతా హెల్త్ బెనిఫిట్ ఏ పని నుంచి రావు. దాంతో పాటు మన జిల్లాలో ఎవరైనా ఎస్‌హెచ్‌జీ మహిళలు ఉన్నారు. వాళ్ళకి అన్ని రకాల వైద్య పరీక్ష ఫ్రీగా చేయించి, వాళ్ళకి మనం ఒక డిజిటల్ హెల్త్ కార్డ్ లాగా ఏర్పాటు చేస్తున్నాము. సో దట్ వాళ్ళకి అన్ని రకాల ఏమైనా ఇష్యూస్ ఉంటది అంటే మన జిల్లాలో ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే సబ్ సెంటర్ ప్రైమరీ హెల్త్ సెంటర్, సీహెచ్‌సి దాని తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్‌లో మనకి మెడికల్ కాలేజ్ అండ్ జీజీహెచ్ ఈ 2 ఉన్నాయి. సో మనం ఇది అన్నీ ఎందుకు ఉన్నాయంటే ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, టెర్షరీ హెల్త్ కేర్ అన్నీ మన జిల్లాలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ మేరకు మన గవర్నమెంట్ సెక్టర్‌లో మనం ఇంకా వైద్య సేవ సంబంధించిన ఇంకా పెంచాలి. మనకి ఆరోగ్యశ్రీలో కూడా 10,00,000 బీమా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఈ అన్ని డబ్బు గవర్నమెంట్ ఆసుపత్రికి రావాలి. దానిలో ఇంకా ప్రొసీజర్ ఎక్కువ చేయాలి. దానికి సంబంధించిన ఇన్‌స్ట్రుమెంట్స్ సంబంధించిన, నర్సెస్ రిక్రూట్‌మెంట్ సంబంధించిన అన్నీ జరుగుతున్నాయి. ఇది ఇక్కడ ఒక్కసారి మన దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ స్ట్రెంథెన్ అవుతది అంటే అందరూ ప్రజలకి ఈజీగా దా దాని నుంచి బెనిఫిట్ వస్తది. సో మీ అందరూ కూడా చూస్తున్నారు. మనం ఒక పెద్దగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏరియాలో ఎక్కడైనా లేని అలాగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నాం. మెడికల్ కాలేజ్ పూర్తి అయింది. జీజీహెచ్ కూడా దాదాపు పూర్తి అయింది. దానికి మనకు ఫర్నిచర్, ఎక్విప్‌మెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. మోస్ట్ ప్రాబబ్లీ 1, 1 ½ మంత్స్‌లో దానికి కూడా ఓపెన్ చేస్తాము. దాంతో పాటు చెన్నూరు ప్రాంతంలో 100 బెడెడ్ సీహెచ్‌సి కొత్తగా కూడా దాదాపు పూర్తి అయింది. దానిలో కూడా మన ఎక్విప్‌మెంట్, ఫర్నిచర్ వస్తే అనదర్ 1 ½ అవర్‌లో 1 ½ మంత్స్‌లో ఓపెన్ చేస్తాము. దాంతో పాటు యూపీహెచ్‌సి కూడా మన దగ్గర చెన్నూరులో వచ్చినాయి. దాంతో పాటు 2 మండల్‌లో మనకి పీఎస్‌సి లేవు అంటే భీమారాం అండ్ కన్నెపల్లి 2 పీఎస్‌సి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సెన్సస్ పరంగా 2 పీఎస్‌సి పూర్తి అయ్యి దానిలో పబ్లిక్ ఇప్పుడు వాడుతున్నారు దానికి. సేమ్‌గా సబ్ సెంటర్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఎక్కడ మరి ఇక్కడ పెద్దగా ఎక్స్‌రే మషీన్, ఫోటోథెరపీ మీటర్ ఏమైనా మనకి కావాలి అంటే ఆర్థోపెడిక్స్ సంబంధించిన కూడా ఏమైనా కావాలి అంటే దానికి కూడా మనకి శాంక్షన్స్ వచ్చింది. సో దట్ మాక్సిమం ఫెసిలిటీ పబ్లిక్‌కి గవర్నమెంట్ సంబంధించిన ఫెసిలిటీస్‌లో ఉంటది. మనకి కొత్తగా నర్సింగ్ కాలేజ్ ఏర్పాటైంది. నర్సింగ్ కాలేజ్ సంబంధించిన బిల్డింగ్ ఈ పని కూడా ఫాస్ట్‌గా నడుస్తున్నాయి. దాంతో పాటు అన్ని రకాల ఫెసిలిటీ మన గవర్నమెంట్ హాస్పిటల్‌లో కూడా ఉండాలి. ఆ ఆలోచనతోటి మనం ముందుకు వెళ్తున్నాము. అంటే అందరూ గవర్నమెంట్ హాస్పిటల్‌లో రావాలి. దట్ ఈస్ నాట్ అవర్ ఇంట్రెస్ట్. అంటే ప్రైవేట్ హాస్పిటల్ అసలు ఉండకూడదు. అది ప్రైవేట్, గవర్నమెంట్ 2 సైమల్టేనియస్‌గా ఉంటది. కానీ ఎవరైనా ఇక్కడ ఫెసిలిటీ లేవు కాబట్టి మన ప్రైవేట్‌లో వెళ్తున్నాము అట్లా కాకుండా వాళ్ళు ఫ్రీ చాయిస్ చెక్ చేయవచ్చు. వాళ్ళకి మనం ఇక్కడ మంచి ఫెసిలిటీ ఏర్పాటు చేసాము. ప్రైవేట్ హాస్పిటల్‌లో ఉన్న సేమ్ ఫెసిలిటీ మనం ఏర్పాటు చేస్తాం. తర్వాత ఎవరికి ఇష్టమైతే గవర్నమెంట్‌లో రావాలి. ఎవరికి ఇష్టమైతే ప్రైవేట్‌లో వెళ్తే దట్ ఈస్ నాట్ అవర్ కన్సర్న్. కానీ ఇక్కడ ఫెసిలిటీ లేవు కాబట్టి ఇక్కడ నుంచి రిఫర్ అయ్యి మన వేరే జిల్లాకి పంపిస్తున్నాము ఆర్ ప్రైవేట్‌లో వెళ్తున్నారు అంటే అట్లా దానికి మనం ఖచ్చితంగా అడ్రెస్ చేయాలి. ఆ ఆలోచనతోటి అన్ని పిహెచ్సిలో సంబంధించిన దానికి కావాలి అంటే ఇంటీరియర్ హెల్త్ స్టాండర్డ్ పరంగా ఏమైనా కావాలి. సేమ్‌గా సీహెచ్‌సిలో ఏమైనా కావాలి. దానికి మళ్ళీ 5, 6 డేస్ ముందు మళ్ళీ మనకి శాంక్షన్స్ వచ్చినాయి. అది కూడా మనం పర్చేజ్ చేస్తాము. ఈసారి శాంక్షన్స్ పర్టిక్యులర్‌గా ఎక్విప్‌మెంట్, ప్రొసీజర్ సంబంధించిన ఆపరేషన్ థియేటర్ సంబంధించిన మనకి తక్కువ ఉన్నాయి. దానికి సంబంధించిన శాంక్షన్స్ వస్తున్నాయి. దాంతో పాటు రికార్డ్ స్థాయిలో నర్సెస్ రిక్రూట్‌మెంట్ జరిగింది కాబట్టి ఇప్పుడు అన్ని చోట్ల ఏపీఎస్‌సిలో వెళ్తే సంబంధించిన కూడా మనం రెగ్యులర్‌గా వేకెన్సీ రేజ్ చేస్తున్నాము. కానీ కొన్ని ఆహ్, డిపార్ట్మెంట్స్‌లో ఎక్కడ ఏమైనా ఇష్యూ ఉన్నాయంటే అక్కడ కూడా ఫిల్ చేయడానికి ట్రై చేస్తాం. సో మన ఫైనల్ టార్గెట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ మేరకు మనం అన్ని ఏమైనా ఇష్యూ ఉన్నాయి. అన్నిటికి మన గవర్నమెంట్ సెటప్‌లో కూడా టేకప్ చేయడానికి మనకి కేపబిలిటీ ఉండాలి. అట్లా మనం ఏర్పాటు చేయాలి. ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా 2 సంబంధించిన అవగాహన పెంచుతాం. ఫస్ట్ థింగ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ మెజర్స్ సంబంధించిన దాంతో పాటు ఒకసారి ఏమైనా హెల్త్ ఖరాబ్ అయిన తర్వాత దానికి మనం ఎట్లా చేయాల్సింది దానికి సంబంధించిన. సో ఈ 2 సంబంధించిన మనం ఈరోజు ఈ ర్యాలీలో వచ్చిన వాళ్ళందరికీ నా తరఫున హెల్త్ డే సందర్భంగా మరి అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా వైద్య బృందానికి, కార్యక్రమంలో పాల్గొన్న నర్సింగ్ కాలేజ్ సంబంధించిన స్టూడెంట్స్కి, సిబ్బందికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా పాలనాధికారి కుమార్ దీపక్ గారికి,
డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్ గారికి, ప్రింట్ ఎలక్ట్రానిక్ ప్రెస్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా 99 రోజుల ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది కాబట్టి దాంట్లో భాగంగా ఇందులో 99 రోజుల్లోనే వాళ్ళు హెల్త్ డే కూడా రావడం చాలా సంతోషకరం. దాంట్లో ఇంక్లూడ్ చేసుకొని ఈరోజు ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రి మీ అందరి కోసం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకున్న అనారోగ్య సమస్యల్ని మంచిర్యాలలో ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రికి వచ్చి వైద్య పరీక్ష నిర్వహించుకొని ఎలాంటి సమస్య ఉన్నా దాని ద్వారా మీరందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ డాక్టర్స్ కావచ్చు, డిఎంహెచ్ఓ గారు కావచ్చు, సూపరింటెండెంట్ గారు కావచ్చు, అందరూ కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.